వెల్కమ్ టు పిఎస్ఎల్వి టీవీ ఛానల్. నేను సరస్వతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సీనియర్ సిటిజన్స్ జీవితం మంచిగా గడపాలంటే వాళ్ళు పాటించవలసిన ముఖ్యమైన టిప్స్ కొన్ని చెప్పండి మాకు. సో డెఫినెట్గా అండి, ఇది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. వీళ్ళు పాటించవలసిన వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ దగ్గర అపారమైన అనుభవం ఉంటుందండి. వాళ్ళు 30 years 40 years సర్వీస్లో ఉండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని హ్యాండిల్ చేసి అప్ అండ్ డౌన్ చూస్తారు. తర్వాత లైఫ్లో ఎక్స్పీరియన్స్ అనుభవాలు చూసి వీళ్ళ దగ్గర ఇప్పుడు నాలెడ్జ్ ఉంటుంది. మేమేం చెప్తున్నామంటే, మీరు రిటైర్ అయిన తర్వాత ఈ నాలెడ్జ్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, ఇప్పుడు మేనేజ్మెంట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, అయితే మెడికల్ కాలేజెస్, మీ ప్రొఫెషన్ బట్టి వెళ్ళి మీ అనుభవాల్ని, మీ నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు హ్యాపీగా ఉంటుంది, ప్లస్ మీ నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి మనం పంపించినట్టు అవుతుంది. లేకపోతే ఈ నాలెడ్జ్ వేస్ట్ అయిపోయింది, ఈ అనుభవం, జీవిత అనుభవంతో కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం 10 మందికి సొసైటీకి ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అందుకని సీనియర్ సిటిజన్స్ ఫస్ట్ చేయాల్సింది నాలెడ్జ్ షేరింగ్, ఎక్స్పీరియన్స్ షేరింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, రిటైర్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఎక్కువ టైం గడుపుతుంటారండి, ఇండోర్స్లో ఎక్కువ టైం గడుపుతుంటారు. మేమేం చెప్తుంటాం, మీరు బయటకు రండి. చాలా సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్ క్లబ్స్ ఉన్నాయండి, రోటరీ క్లబ్స్ ఉన్నాయి, మరి లోకల్గా కొన్ని సర్వీస్ యాక్టివిటీ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎన్జిఓస్ అంటారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు రకరకాల హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, నాలెడ్జ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళతో కలిసి ఇన్వాల్వ్ అయ్యి ఆ యాక్టివిటీస్లో పాల్గొంటే వీళ్ళు చాలా యాక్టివ్గా తయారవుతారు. ప్లస్ ఎనార్మస్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామో, రకరకాల మనుషులతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు సపోర్ట్గా ఉంటామో, అప్పుడు మనము చాలా యాక్టివ్గా చురుగ్గా ఉంటుంది. అప్పుడు మనకు అనారోగ్య సమస్యలు దగ్గరకు రావన్నమాట. సో కాబట్టి సీనియర్ సిటిజన్స్ వీలైనంత వరకు ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. తర్వాత ఇంకొకటి మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు జాబ్ చేస్తున్నంత కాలం సర్వీస్లో ఉన్నప్పుడు కొన్ని నేర్చుకుందాం అనుకుంటారు, కొన్ని స్కిల్స్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ కావచ్చు, లేకపోతే తర్వాత మ్యూజిక్ కావచ్చు, లేకపోతే రైటింగ్ కావచ్చు, ఏదైనా కవితలు రాద్దామని కానీ, లేకపోతే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుందామని కానీ, ప్రతి ఒక్కరిలో ఓకే, ఈ స్కిల్స్, హాబీస్, ఏదైనా గార్డెనింగ్ కానీ, ఏదైనా కొత్త కొత్త ఐడియాస్ డెవలప్ అవటము, కొత్త ఐటమ్స్ తయారు చేయటము, వీటి మీద కనుక ఫోకస్ చేశారంటే వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా ఉంటుందండి, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నంతకాలం మనిషికి డెత్ రాదండి. చాలామందికి తెలియదు. చాలామంది ఈ బ్రెయిన్ ఉపయోగించగా బ్రెయిన్ స్ట్రింక్ అయిపోయి అనవసరంగా ఈ డెత్లోకి వెళ్తున్నారండి. ఎప్పుడైతే బ్రెయిన్ కనుక మనము కొన్ని యాక్టివిటీస్లో చురుగ్గా ఉంచుతామో, బ్రెయిన్ చురుగ్గా ఉంటే మనిషి 100 years 120 years హ్యాపీగా బ్రతకొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి చక్కగా హాబీస్ కానీ, స్కిల్స్ కానీ చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు మన స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మన యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఉంటారు. మనము జాబ్ చేస్తున్నంత కాలం ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కలవలేమండి, ఎందుకంటే ఎక్కడో డిఫరెంట్ ప్లేసెస్ చేస్తాము, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాము. ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, మీ యూనివర్సిటీ ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడ జాబ్ చేస్తారో ఓల్డ్ కొలీగ్స్, వాళ్ళందరికీ చక్కగా ఫోన్లు చేసి వాళ్ళతో కాంటాక్ట్లు పెట్టుకొని చక్కగా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తూ ఉంటారో మళ్ళీ బాడీ యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెట్వర్క్ డెవలప్మెంట్, ఫ్రెండ్స్ నెట్వర్క్ డెవలప్మెంట్ అంటాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది సీనియర్ సిటిజన్స్ హ్యాపీగా ఎలా జీవించాలి, ఎందుకంటే మన బ్రెయిన్ చిన్నప్పటి నుంచి కండిషనల్ హ్యాపీనెస్కి అలవాటు పడింది. ఇది పిల్లలు నా మాట ఉంటే హ్యాపీగా ఉంటాను, పిల్లలు పెళ్ళిళ్ళు అయితే హ్యాపీగా ఉంటాను, ఓకే, సొంత ఇల్లు ఉంటే హ్యాపీగా ఉంటాను, లేదా ఇన్ని కోట్లు బ్యాంకులు ఉంటే హ్యాపీగా ఉంటాను, అట్లా కండిషన్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కండిషన్స్లో ఏది ఒక్కటి సాటిస్ఫై కాకపోయినా ఇలా అన్హ్యాపీగా ఉంటాడు. అదే మీకు. కాబట్టి మేము సీనియర్ సిటిజన్స్ కౌన్సిలింగ్లో నేర్పుతాం అనమాట, అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, హ్యాపీనెస్ ఎక్కడుంది, హ్యాపీగా ఎలా జీవించాలి, ఇవన్నీ వాళ్ళకి నేర్పుతాం అనమాట. తర్వాత ఇంకోటి నేర్చుకోవాల్సింది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటూ నేర్చుకోవాలి. ఎందుకంటే దానితో అది రాదండి. ఎందుకంటే మన బ్రెయిన్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వటం అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలు ఏదైనా అన్నారు అనుకోండి,
మనం వెంటనే రియాక్ట్ అవ్వక్కర్లేదు. రియాక్ట్ అయ్యామంటే మన ప్రశాంతత పోయిందనమాట. ప్రశాంతత పోతే టెన్షన్ స్ట్రెస్ వచ్చేస్తే మనం ఆటోమేటిక్గా ఆరోగ్య దెబ్బతింటుంది. కాబట్టి ఇవి కూడా చక్కగా నేర్చుకోండి. చక్కగా నేర్చుకొని ఉపయోగించుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా హ్యాపీగా ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఎలా జీవించాలనేది ఆటోమేటిక్గా ఉంటుందండి. సో నేను చెప్పినటువంటి 5 ముఖ్యమైన విషయాలు వీళ్ళు చేయాల్సినవండి. ఇప్పుడు చేయకూడని విషయాలు చెప్తానండి. వీళ్ళు ఏం చేయకూడదు సీరియస్. చాలామంది తెలియక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లలకి రకరకాల సలహాలు ఇస్తుంటారండి. నువ్వు ఎట్లా చేయాలి, నువ్వు అట్లా చేయాలి, చేయొద్దా చెప్తారు. పిల్లలు అడిగినప్పుడే మీరు సలహాలు ఇవ్వండి. అడగకుండా మాత్రం ఒక అక్షరం కూడా చెప్పొద్దు. మీరు మీ పనుల్లో బిజీగా ఉండండి. వాళ్ళు అడిగినప్పుడు ఇస్తే దానికి వాల్యూ ఉంటుందండి. మీరు అడగకుండా ఇస్తూ పోయారు అనుకోండి, మనం ఏదో వాళ్ళని డామినేట్ చేస్తున్నట్టు, వాళ్ళని కమాండ్ చేస్తున్నట్టు, వాళ్ళని ఒత్తిడి గురి చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. తర్వాత ఇంకొకటి, మరి పెళ్ళైన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ విషయాల్లో అనవసరంగా అసలు జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు కింద పడతారో పైన పడతారో మిస్టేక్ చేస్తారో చేయనివ్వండి. అర్థమైందా? వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడుగుతారు, ఎస్ మమ్మీ ఈ ప్రాబ్లం వచ్చింది, డాడీ ఈ ప్రాబ్లం వచ్చింది, ఎలా సాల్వ్ చేసుకోవాలి అని అడిగినప్పుడు చెప్పండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సీనియర్ సిటిజన్స్కి ఏం చెప్తున్నామంటే, మీ పిల్లలు కనుక మ్యారేజ్ అయి ఉంటే, ఓకే, సపోజ్ మీకు అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయిని పెళ్ళయిన తర్వాత కొడుకులాగా చూడకూడదండి. ఒక అమ్మాయికి భర్త ఇతను ఆ దృష్టితో చూడాలండి. ఒక అమ్మాయికి భర్త ఇతను, ఇప్పుడు నా కొడుకు కాదు, ఒక అమ్మాయికి భర్త, ఓకే, ఆ దృష్టి ఎప్పుడైతే వచ్చిందో మాట్లాడే విధానం టోటల్గా మారిపోయింది, ఇంటరాక్షన్ టోటల్గా మారిపోయింది. అవునా కదా? అదేవిధంగా సపోజ్ వాళ్ళ కూతురు ఉందనుకోండి, ఇప్పుడు ఈమె కూతురు కాదు, పెళ్ళైన తర్వాత ఈమెను ఒక అతన్ని భార్యగా చూడాలండి. లేకపోతే ఏమవుతుందంటే, ఇవాళ చాలామంది అనవసరంగా పిల్లల వివాహ విషయాల్లో జోక్యం చేసుకొని చాలా జరుగుతున్నాయి, ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేసి డైవర్స్ వరకు వెళ్తున్నాయి. చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఓకే, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మరి సీనియర్ సిటిజన్స్ అంటే వీళ్ళు ఇన్లాస్ అవుతారు, ఇటుగారు అటుగారు అవుతారు. కాబట్టి మీరు అనవసరంగా పిల్లల వివాహ సమస్యల్లో జోక్యం చేసుకోకండి. మిమ్మల్ని అడిగితే మీరు సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు ఇచ్చేటప్పుడు కూడా మీ అబ్బాయి వచ్చి అడిగినప్పుడు ఆయన కొడుకులాగా చూడకూడదు. ఇతను ఒక అమ్మాయి భర్త చూడాలి. మరి ఇతను ఒక అమ్మాయి భర్తగా ఏం డ్యూటీస్ చేయాలి, ఓకే, ఈయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓకే, ఆమె నీడ్స్ ఎలా సాటిస్ఫై చేయాలి, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర సలహాలు ఇవ్వాలి. అట్లనే కూతురు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఈ కూతురు అని చెప్పేసి గారాబం పోయి ఆమెను డైవర్ట్ చేయకూడదండి. ఈమె ఒక అతను భార్య అని చూడాలి. మరి ఈమె భర్తను ఎలా చూసుకోవాలి, మరి ఆయన ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలు ఉంటే పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. కొంతమంది హెల్త్ చెకప్స్కి వెళ్ళరండి, వెళ్తే ఏం బయటపడుద్దో ఏమవుతుందని చెప్పేసి భయం అనమాట. ఫియర్ ఆఫ్ హెల్త్ చెకప్ అంటాం. మేము చెప్తాం, చక్కగా పీరియాడికల్గా 3 monthsకో 6 monthsకో డాక్టర్స్ చెప్పినట్టుగా చెకప్స్కి వెళ్ళండి. ఇయర్లీ వన్స్ ఏదో ఉంటుంది, సైకిల్ ఉంటుంది. వెళ్తే ఏమి లేదనుకోండి, మంచిది, కన్ఫామ్ అయింది. ఇతర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, దాని వెంటనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే మీరు చెకప్ చేసుకోలేదనుకోండి, ఎప్పుడో తర్వాత పెద్ద ఇష్యూ బయటపడింది అనుకోండి, అప్పుడు అది అన్కంట్రోలబుల్ అయిపోయింది కదా. సో కాబట్టి హెల్త్ చెకప్ విషయంలో ఏమీ మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, చాలామంది సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఈ టీవీలో న్యూస్ అని, ఈ సీరియల్స్కి, సినిమాస్కి అలవాటు పడిపోయి ఎక్కువ టైం ఇంట్లో గడుపుతున్నారు. గడిపారు అంటే మీరు ఇంట్లోనే ఉండి బాడీకి మూవ్మెంట్ లేక, బ్లడ్ సర్క్యులేషన్ లేక ఈ బీపీ, షుగర్లో ప్రాబ్లమ్ తెచ్చుకుంటారు. ఇంకొకటి లాస్ట్గా వీళ్ళు చేయకూడదు ఏంటంటే, పర్ఫెక్షనిజం అంటామండి. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఇంట్లో భార్య ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా చేయాలి, కిచెన్లో ఇది ఎక్కడ ఉండాలి, అది ఎక్కడ ఉండాలి, ఇంటికి ఆయన కోపం వస్తూ ఉంటుంది. అరే నువ్వు ఎంతకాలం ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు నాకు చెప్తున్నా ఏంది, ఇది నా ఏరియా వరకు నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పడం నా మీద తిరుగుతాయి. కాబట్టి ఆ పర్ఫెక్షనిజంలోంచి బయటకు రావాలండి. సో ఇప్పుడు చెప్పినవన్నీ ఇవి చేయకూడని పనులండి. చివరిగా ప్రతి సీనియర్ సిటిజన్లో ఆలోచనలో మార్పు రావాల్సింది ఏంటంటే, మనందరం కూడా ప్రజెంట్లో జీవించడం నేర్చుకోవాలి. అంటే వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. ఈ రోజు మన రోజు, అంటే టుడే ఈజ్ అవర్ డే. ఎందుకంటే రేపు రావచ్చు, రాకపోవచ్చు, ఎవరో తెలుసు. నేను అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేము. కాబట్టి ఈ రోజు మన రోజు దేనికి? సంతోషంగా ప్రశాంతంగా జీవించటానికి. కాబట్టి ఈ రోజు మన రోజు, కాబట్టి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు సంతోషంగా జీవిద్దాం, ప్రశాంతంగా జీవిద్దాం. ఓకే, లెట్ us live happily, peacefully today. Tomorrow comes again, that is our day.
అగైన్ అప్లై ద సేమ్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ కనుక అప్లై చేస్తే ప్రతి సీనియర్ సిటిజన్ కూడా హ్యాపీగా ప్రశాంతంగా జీవించవచ్చు. సీనియర్ సిటిజన్స్కు ఉపయోగపడే మంచి టిప్స్ చెప్పారు డాక్టర్ గారు. ఇవి అందరూ ఉపయోగించుకుంటే ప్రతిరోజు అందరూ సంతోషంగా ప్రశాంతంగా జీవించవచ్చు. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.